ఏ వస్తువు అంతటా వ్యాపించి ఉన్నదో ఏ తద్వస్తువునందు విలీనమైన మనస్సు అంత వ్యాప్తి కలిగి ఉంటుంది. బిందెడు నీళ్లలో చిటికెడు ఉప్పు వేస్తే ఇంతే ఉంటుంది, కానీ ఆ భాండం అంతా వ్యాపించింది. వ్యాపించిన జలమందు ప్రవేశించి ఆ విధంగా సర్వత్రా వ్యాపించిన ఈశ్వరుని యందు ప్రవేశించిన బుద్ధి బ్రహ్మాండ వ్యాప్త దేహమవుతుంది. ఆ విధంగా భగవంతుని మనం ఆరాధన చేసి మన దేశం యొక్క సంస్కృతి, మన దేశంలో ఉండేటటువంటి అత్యుత్తమమైనటువంటి వైదిక సంస్కృతి ఏదైతే ఉందో అది లోక కళ్యాణ హేతు అయి సర్వత్రా అందరి చేత కూడా శిరోధార్యమై, అందరి చేత వందనీయమై, అందరి చేత దాని పూజ్య వస్తువుగా గుర్తింపబడి తద్వారా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లోకానికి కలగాలి అని కోరడంలో మన కర్తవ్యం నెరవేరుతుంది. ఆ తర్వాత యథాశక్తిగా ఎవడు ఇవ్వలేడు, యథాబుద్ధిగానే ఇస్తాడు. దాతృత్వానికి అవధి శక్తి కాదు, బుద్ధి. అది సామాన్య లక్షణం. అందువల్ల యథాబుద్ధిగానైనప్పటికీ చేసేవాడు ఆ బుద్ధిని పెంచమని అడగాలి. శక్తి పర్యంతం, శక్తికి మించిన బుద్ధి కలిగిన వారు, అలాంటి వారు కూడా ఉన్నారు ఈ దేశంలో. బుద్ధికి మించిన శక్తి అంతటా ఉంటుంది, శక్తికి మించిపోయిన బుద్ధి ఎక్కడో ఉంటుంది. అట్లాంటి వారు మహనీయులు ఈ దేశంలో. సామాన్యమైనటువంటి క్షుద్రమైన ఒక చిన్న పక్షి శరణాగతితో కాళ్ళ మీద పడిన రక్షించమంటే శిబి చక్రవర్తి తన శరీరాన్ని, నా శరీరాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఇది తీసుకో, నువ్వు తిను, ఈ పక్షిని రక్షించమంటాడు. మరణాశ్రమ ధర్మాన్ని రక్షిస్తూ లోక కళ్యాణ హేతువైన మహాపరాక్రమశాలి, యజ్ఞముల చేత దేవతలను సంతోషపెట్టి, దానం చేత బ్రాహ్మణులను సంతోషపెట్టి, సేవల చేత ప్రజలు అనుగ్రహించి అందరినీ రక్షించేటటువంటి శిబి చక్రవర్తి ఉంటాడు. ఒక అల్పమైన పక్షి కోసం తన్ని తాను అర్పించుకున్నాడు. పరీక్ష అంటారు అతన్ని, అంతఃకరణలో అతనికి ఉన్నటువంటిది ఏమిటి? ఈశ్వర అనుగ్రహం ఏ విధంగా సమస్త జీవకోటి ఉంటుందో ఆ గుణం అతడు అంతఃకరణ ఎందుకు ప్రవేశించి శరణాగత రక్షణ, ఆర్తత్రాణ పరాయణత ఈశ్వర లక్షణం ఏదైతే ఉన్నదో అది అతడు ఎందుకు ప్రవేశించింది. ఆర్తత్రాణ పరాయణత ఈశ్వర గుణం, అది అతడిలో ఆ శిబి చక్రవర్తిలో ప్రవేశించింది. ఏమీ కానట్టు తన శరీరాన్ని తీసుకోపోమన్నాడు. చూచేవాడికి ఏమనిపిస్తుంది, ఇంతమందిని రక్షించేవాడు ఒక పక్షిని రక్షించడానికి ఆత్మాహుతి అవుతాడా? అతడు శరీరంలో చక్రవర్తిగా ఉండి లోకానికి చేయగలిగినటువంటి ఈ అంత ఉపకారమైన దానికి 1,00,000 రెట్లు అధికమైనటువంటి పుణ్యం చేశాడు ఈ క్రియ. అతడి శక్తి సుసంపన్నమై అతడి స్మరణ చేత ఆర్తి క్షీణమవుతుంది అని చెప్పి ఆ కథకి వెనకాల ఫలశ్రుతి చెప్పారు. ఇంటి దగ్గర దాచుకుంటే ఆర్తి పోతుంది అని చెప్పి పురాణం నిండా మహాత్ముల చరిత్రలే ఉన్నాయి. ఈ చరిత్ర విన్నవారికి, చూచిన వారికి, చెప్పిన వారికి, చెప్పించిన వారికి సమస్త లక్షణ శుభములు కలుగుతాయి, కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, దారిద్ర్యం నశిస్తుంది, సంతానం కలుగుతుంది. ఈ విధంగా ఫలాలు ఇస్తారు. అందుకని మహాత్ముల చరిత్రను స్మరించడం పురాణ యొక్క బోధ. భగవంతుడికి చరిత్ర చెప్తున్నాయని కాదు పురాణాలు, భగవంతుడికి చరిత్రే లేదు, ఎవరికీ తెలియదు. అతడి చరిత్ర చెప్తాయి ఆ పురాణాలు. వ్యాసుడు ఎంతటి వాడైనా ఈశ్వరుని యొక్క చరిత్ర అంతా చెప్పగలడా? కాదు, భక్తుడి చరిత్ర చెప్తాడు. అందులోనూ రాక్షసుల చరిత్ర కూడా చెప్తాడు. ఆసురి సంపత్తి, దైవీ సంపత్తి 2 ఉన్నాయి. ఈ 2 గుణముల యొక్క చరిత్ర చెప్పడమే పురాణం యొక్క స్వభావం. అందుకనే ఏర్పడింది. ఏది చేయకూడదో చెప్పేది ఒకటి, ఏది చేయవలనో చెప్పేది ఒకటి. విధి నిషేధములు రెండింటినీ బోధిస్తుంది పురాణం. ఆ విధంగా పురాణ జ్ఞానము, ఈశ్వరుని భక్తి వ్యాపించాలి. తన కష్టం ఎంత చిన్నదైనా అధికం చేసి అందరి యొక్క సానుభూతిని అడగడం,
ఇతరుల కష్టం ఎంతో పెద్దదైనప్పటికీ అతడు తన కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చేటప్పటికి ముందు తన స్వకీయమైన కష్టాన్ని వాడికి చెప్పడం, ఇవి అల్పత్వం అంటారు.